జగన్ ఈ ప్రభుత్వానికి కానీ పోలీసు వాళ్ళకి కానీ డిపార్ట్మెంట్కి అంతా కూడా జగన్ బయటికి వస్తానాడంటే అంటే ప్రజల దగ్గరికి పోతాడంటే సింహమ్మ కనబడుతున్నాడు ఈ ప్రభుత్వానికి అంత భయపడిపోతున్నారు. ఎవరైనా జగన్ గారికి పర్యటనకు వస్తున్నా అంటే జనాన్ని రాకోకుండా అడ్డుకునేది అది నేను ఎప్పుడు ఇనలేదు. అసలు ప్రజాస్వామ్యంలో చాలా అజిటేషన్లు మేము కూడా చేసాం, ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు చేసాం, గతంలో చేసినాం, స్టూడెంట్ డేస్లో కూడా చేసాం, కానీ ఎప్పుడు కానీ వినలేదు. అసలు జనాన్ని బయటికి రాకుండా గ్రామాల చుట్టూ కానీ జేసీబీలతో అనేది కూడా ఈరోజు గుంతలు తీయడం కానీ ముళ్ళ కంచెలు వేయడం కానీ బయటికి వస్తే అసలు వేల మందికి నోటీసు ఇవ్వడం కానీ ఎక్కడ కానీ నేను చూడలేదు. పెద్ద చాలా అజిటేషన్లు చేసినాం కానీ ఎవరు కానీ చూడలేదు ఎప్పుడు కానీ. గతంలో కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 3 మార్లు ఉన్నారు, అప్పుడు కూడా ఇంత అద్మానంగా చూడలేదు. ఒక తూరి ఏదో అప్పుడు గుర్రాలతో హైదరాబాద్లో కరెంటు దానిపై తొక్కించేది తప్ప ఎవరు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఎవరైనా కానీ పర్యటనలు అడ్డుకోవాలన్నా జనాన్ని రాకోకుండా చేయాలంటే ఎవరి తరం కూడా కాదు. అతను అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు. ఈ భారతదేశంలోనే అతి కొద్ది మంది ప్రజాదరణ ఉన్న నాయకుల్లో ఇతను ప్రముఖమైన నాయకుడు, ప్రజాదరణ ఉండేవాడు. కాబట్టి జనం నుంచి అతను దూరము చేయలేరు, అతని పర్యటనలకు జనం రాకుండా కూడా చేయలేరు. అరచేతులు అడ్డం పెట్టుకొని సూర్యుని యొక్క కిరణాలు ఎలా అయితే అడ్డగించలేరో ఇది కూడా అంతే. ఇదంతే కదా, ఏం లేదు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో మూల్యము తప్పకుండా కూడా చెల్లించుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది. నేను వ్యవస్థలు అనేది కూడా చేతిలో పెట్టుకొని ఇవన్నీ చేస్తున్నాను. ఈరోజు నేను చెప్తున్నాను, పోలీసు వ్యవస్థకు కూడా రెవెన్యూ వ్యవస్థకు చెప్తా ఉన్నాను, మీరు ఇండిపెండెంట్గా యాక్ట్ చేయండి. మీరు అంతా కూడా ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు, మీరు వాళ్ళ చెప్పు చేయటం లేకపోతే భవిష్యత్తు కూడా ఎలా ఉంటుందో కూడా చేసుకోండి. మీకు మంచిది కాదు పోలీసు వాళ్ళకి కూడా అని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. ఎవరి తరం కాదు, తప్పకుండా కూడా వస్తాను. ఇప్పుడు ఇన్ని రోజులైంది సిట్ అనేది వేసి, సిట్ అనేది కూడా ఇంతవరకు హైకోర్టే కామెంట్ చేసింది. ఇంక ఎన్ని రోజులు మేము బెయిల్ అనేది కూడా ఇవ్వకుండా పోతాము. మీరు సరైన సాక్ష్యాధారాలు కూడా మీరు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు, ఇవ్వలేకపోతున్నారు. అటువంటి దాన్ని కూడా మీరంతా కూడా ఏం చేస్తారని చెప్పి హైకోర్టు జడ్జే వాళ్ళే అన్నారంటే ఇంక దీనివల్ల జరుగుతుంది కేవలం ఏదో దీనివల్ల జగన్మోహన్ రెడ్డి యొక్క చేసి ఏదో తీసుకొని రావాలనో లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా లేకుండా చేయాలని చెప్పేసి ఒక కుట్రపూరితమైన తప్ప ఎవరేం కాదు. ఈ కేసులన్నీ కూడా తప్పుడు కేసు. ఓదికేమో తెలుగుదేశం వాళ్ళు వీళ్ళంతా మంత్రులంతా కూడా అంటున్నారు, పులివెందుల ఎమ్మెల్యే 11 మంది ఎమ్మెల్యే అంటున్నారు. మళ్ళీ పులివెందుల ఎమ్మెల్యే బయటకు వస్తే ఎందుకు మీకు అంత భయం అని నేను అడుగుతాను. ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ గారిని నేను అడుగుతాను, ఎందుకు పులివెందుల ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యేనే కదా బయటకు వస్తే మీకు ఎందుకు అంత భయం? మాకు వచ్చింది 11 సీట్లే కదా, మాకు జనమే లేదన్నారు కదా, మళ్ళీ ఎందుకు ఇంత భయపడతారు అని అంటాను. ఏదైనా చెప్పినామంటే ఇన్ని సమస్యలు ఉంటే లేకోకుండా పోయేసి మీరు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమం మీరు అమలు పరచలేక డైవర్ట్ చేసుకుంటూ అవినీతిలో కూరుకొని పోయి రాజధానిలో మరొక మారు కూడా ఎలా డబ్బు సంపాదించుకోవాలని చెప్పేసి మీరు కోరుకుంటూ ముంచేస్తూ రాజధానిని మీరు చేసుకుంటే ఇవన్నీ కూడా చేస్తున్నారు. మేము అంటే అవన్నీ ప్రశ్నిస్తుంటేనే కదా, అంటే ఎవరేం చేయలేరు, తప్పకుండా కూడా చేస్తారు. ఇదే కనుక చేస్తే అసలు పరిపాలన కూడా చేసుకోలేని పరిస్థితి, ప్రజలే తిరుగుబాటు చేస్తారు. ఈరోజు డీజీపీ వాళ్ళంతా కూడా అసలు సిగ్గుతో డిపార్ట్మెంట్ తల దించుకోవాల్సిన అవసరం కూడా. ఇక్కడ కానీ అసలు మేము కూడా మీటింగులు పెట్టుకోకూడదు అంటారు, నియోజకవర్గాలకు రానియద్దు అంటారు. ఈ వ్యవస్థ ఎక్కడ కానీ లేదు. తప్పకుండా కూడా అన్ని దానిపైన కూడా ప్రజా సమస్యలతో పాటు ఈ సమస్య పైన కూడా పెద్ద ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటాలు కూడా చేస్తుంది.